దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారండి అందరూ? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచిన కాలమంతా కూడా దేవుడు ఆయన బలిష్టమైన రెక్కల కింద మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. మరొక దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు కూడా మీతో మాట్లాడటానికి దేవుని వాక్యాన్ని సిద్ధపరిచాం. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని మేము నమ్ముతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి వారి వారి కుటుంబాల్లో దేవుని కార్యాలు మీరు చూడాలని మేము దేవుని కృపచేత ఈరోజు సిద్ధపడి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు వాక్యం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లూకాసు వార్త 22వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కుటుంబాల్లో శోధనలు ఉన్నాయి పాస్టర్ గారు, మేము చాలా శోధన అనుభవిస్తున్నాం, మా కుటుంబంలో నెమ్మది లేదు, మరి అనేకమైన బలహీనతల చేత మేము బాధపడుతున్నామని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. శోధన రావడానికి గల కారణము ఇక్కడ దేవుని వాక్యమే సెలవిస్తుంది. అసలు శోధన ఎందుకు వస్తుంది అంటే, యేసు ప్రభువారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే, మీరెందుకు నిద్రిస్తున్నారు అంటున్నాడు ఆయన. మీరు ఎందుకు నిద్రపోతున్నారు, మీరు ఎందుకు నిద్రిస్తున్నారు అని అంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఏదైనా శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీలో మెలకువ కలిగిన ప్రార్థన లేదు. మెలకువ కలిగిన ప్రార్థన ఉంటే మీ కుటుంబం మీదకి వస్తున్న ప్రతి శోధనను కూడా మీరు జయించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబం అయితే మెలకువ కలిగి ప్రార్థన చేస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడం ప్రారంభిస్తుందో, తప్పకుండా ఆ కుటుంబం ప్రతి శోధన నుండి విడుదల పొందుతుంది. ఈరోజు శోధన నుంచి విడుదల లేకపోవడానికి గల కారణం ప్రార్థన లేకపోవడమే. అందుకనే లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఏముంటుందంటే, ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ప్రార్థనలో మెలకువ కలిగి మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలు చూస్తాం. ఏ కుటుంబం మీద అయితే ప్రార్థన ఉండదో ఆ కుటుంబం మీద అపవాది శోధిస్తుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మెలకువ కలిగి వేకువజామున మీరు ప్రార్థన చేయండి. ప్రతి శోధన మీద దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు. చూడండి, ప్రతి రాత్రి మీరు కుటుంబ ప్రార్థన చేయండి. మీ కుటుంబం అంతా ఎక్కడ 2-3 కూడి ఉంటారో, ఎక్కడ 2-3 కూడి ఆయన నామాన్ని స్మరిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు దేవుడు. ఈ రాత్రి నిజంగా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎక్కడ మీరు 2-3 కూడి ఉంటారో మీ జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. అని అంటున్నాడు, నేను మీ మధ్యలో ఉంటానంటున్నాడు. కాబట్టి గమనించండి, మీరు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి. మీరు శోధనను తప్పించుకుంటారు, శ్రమలు తప్పించుకుంటారు, నిందలు తప్పించుకుంటారు, అపవాదిని మీరు జయిస్తారు. మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన నా యేసయ్య, నీ పాదాలకు వందనాలు. ఆ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగలిగి ప్రార్థించమన్నారు. మీరు ఎందుకు నిద్రిస్తున్నారు అని మీరు అడిగారు. ఇవాళ చాలామంది ఆత్మీయమైన మత్తు నిద్రలో ఉన్నారు ప్రభువా. మెలకువ లేని జీవితాలు కలిగి ఉన్నారు. కుటుంబం మీదకి వస్తున్న శోధనలు, సమస్యలను కూడా గుర్తించలేనంత
మరి గుడ్డివారిగా ఎంతోమంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు. ఆ గుడ్డితనం నుంచి మీరు విడిపించండి. వారికి మెలకువగలిగిన ప్రార్థన మీరు నేర్పించండి. మరి ప్రతి శోధనని జయించే కృప దయచేసి మరి గొప్ప విడుదల అనుగ్రహించి మరి కుటుంబాలను దీవించి ఫలింపజేసి అభివృద్ధి చేసి మీ సాక్షులుగా వాడుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక.